హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నుంచి 2024 మహేంద్ర XUV 700 MX బేస్ మోడల్ రివ్యూ తీసుకొచ్చాను. వెరీ రేర్ రివ్యూ ఇది, అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చాను మీకోసం. XUV 700 అనేది ఒక కాంపాక్ట్ క్రాస్ ఓవర్ SUV విత్ 5 డోర్ ఫ్రంట్ ఇంజన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ ఉంటుంది. కానీ MX బేస్ మోడల్ ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ వస్తుంది. ఈ కార్ యొక్క ఫస్ట్ లాంచ్ అనేది 2021లో జరిగింది. ఫస్ట్ జనరేషన్ ఇప్పటికి 4 years కంప్లీట్ చేసుకుంది. ఇది రిప్లేస్ టు XUV 500 అని మనందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇది ఫస్ట్ కార్ న్యూ మహేంద్ర లోగోతో అయితే వచ్చింది. ఇందులో మీకు 5 seater అండ్ 7 seater ఉంటుంది బేస్ మోడల్ నుంచి. కానీ ADAS అండ్ అడ్రోనాక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఓన్లీ టాప్ మోడల్లో ఉంటాయి. MX బేస్ మోడల్ అనేది ఎవరికైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో 7 seater SUV కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే అవైలబిలిటీగా ఉంది. వేరియంట్ చూసుకుంటే MXలోనే మీకు MXలో 5 seater అండ్ 7 seater ఉంది. MXE దీని తర్వాత వేరియంట్లో మనకు 5 seater అండ్ 7 seater ఉంది. టోటల్ 4 వేరియంట్స్లో కూడా మీకు పెట్రోల్ అండ్ డీజిల్ ఆప్షన్ అవైలబిలిటీగా ఉంది. ప్రైసింగ్ గురించి మాట్లాడితే MX 5 seater అనేది 13,98,000 ఎక్స్షోరూమ్ ఉంది. 7 seater అయితే 14,47,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంది. రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే ఒక 50,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది 5 seater అండ్ 7 seaterకి. ఇంకా ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్ హైదరాబాద్ ప్రైజెస్ గురించి మాట్లాడితే MX 5 seater అయితే మనకు 16,40,000 ఆన్ రోడ్ ఉంది ఎస్టిమేటెడ్గా. అదే 7 seater అయితే 16,93,000 ఎస్టిమేటెడ్గా ఉంది. ఇంకా ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, బుకింగ్స్, టెస్ట్ డ్రైవ్స్ అన్ని కనుక్కోవడానికి మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ షోరూమ్ కాంటాక్ట్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఒకసారి కాల్ చేసి ఎనీ టైం కూడా అడగవచ్చు. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నా కదా MX వేరియంట్ మోడల్ రివ్యూ అనేది చాలా తక్కువగా ఉంటాయి యూట్యూబ్లో. అది కూడా ఎందుకంటే బుకింగ్స్ చాలా తక్కువగా తీసుకుంటారు. ఆల్సో డెలివరీస్ కూడా చాలా తక్కువగా వచ్చిన వెంటనే డెలివరీ అయిపోతుంది. అలాంటిది కూడా మరి ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అనేది తీసుకొస్తున్నాం మన ఛానల్ నుంచి. నేను అడుగుతుంది అలా ఒకటే, కొత్త వ్యూవర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ని అండ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్ వస్తాయి. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసుకోమని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇట్లా మనం బేస్ మోడల్ కీస్ నుంచి స్టార్ట్ చేస్తాను. సెంట్రల్ లాకింగ్ కీలెస్ ఎంటర్ ఉంది. లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్ ఫ్రంట్ సైడ్ ఉన్నాయి. ఫ్లిప్ కీ ఇస్తారు. పుష్ బటన్ రాదు కాబట్టి మాన్యువల్ గానే ఇగ్నిషన్ ఆన్ చేయాలి. బ్యాక్ సైడ్ బటర్ఫ్లై లోగోతో పాటు చూడొచ్చు. సేమ్ టాప్ మోడల్ అంటే ఫీల్ అనేది వస్తుంది ఈ కార్లో మనకు, కానీ కంప్లీట్ బేస్ మోడల్. ఫస్ట్ ఫ్రంట్ లుక్స్ నుంచి చూస్తే మనకు సో ప్రీమియం SUV లుక్స్ అనేవి కనిపిస్తాయి. మనకు రావిషింగ్ లుక్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు ట్విన్ పీక్ బటర్ఫ్లై లోగో 3D క్రోమ్ గ్రిల్ సెంటర్లో ఉంది. ఇందులో మీకు ఫ్రంట్ కెమెరా, సైడ్ కెమెరాస్, రివర్స్ కెమెరా కూడా రాదు అట్లీస్ట్ బేస్ మోడల్లో చూస్తే. మళ్ళీ మీరు ఆఫ్టర్ మార్కెట్ ఆర్ ఒరిజినల్ యాక్సెసరీస్లో వేయించుకోవాలి. ఫ్రంట్ ఆల్ బ్లాక్ గ్లాసీ గ్రిల్ టాప్ మోడల్ లాంటి 6 slate వర్టికల్ స్లేట్ గ్రిల్స్ చూడొచ్చు విత్ ఎయిర్ డ్యామ్ ఇంటెక్ రేడియేటర్కి వెళ్తుంది. హెడ్ లైట్స్ వచ్చే సేమ్ డిజైనే, కాకపోతే హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి మీకు. టాప్ మోడల్లో LEDs ఉంటాయి కదా, కాస్ట్ కటింగ్ చేశారు ఇక్కడ మనకు. DRLs కూడా మిస్ అవుతాయి మీరు చూడొచ్చు. టర్న్ సిగ్నల్స్ మీకు అక్కడే DRL పొజిషన్ ఉంది. ఫాగ్ ల్యాంప్స్ కూడా రావు, డమ్మీస్ ఉన్నాయి చూడొచ్చు. సో రెడార్ సిస్టమ్ కూడా రాదు, స్కిడ్ ప్లేట్స్ కూడా రావు, బాడీ కలర్ బంపర్స్ మాత్రమే ఉంటాయి. ఫ్రంట్ నుంచి ఇది బోనెట్ అనేది సేమ్ డిజైన్స్ టాప్ మోడల్ లానే ఉంటుంది. డీప్ కట్సెస్ అండ్ మస్కులర్ షోల్డర్ లైన్స్ వెళ్తుంది. హై క్వాలిటీ ఫ్రంట్ వైపర్స్ టాప్ మోడల్లో తీసుకున్నారు, కానీ ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అనేవి మిస్ అవుతాయి మనకు ఈ కార్ నుంచి చూస్తే. ఇంకా XUV 700 డైమెన్షన్స్ చూస్తే ఏ వేరియంట్ తీసుకున్నా అవే ఉంటాయి. 4.7 meter లెంత్, 1.89 meter బ్రెత్, 1.75 meter హైట్, 2.83 meter వీల్ బేస్, 200 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది మస్ట్ ఇనఫ్. అండ్ ఆల్సో 1825 kgs ఆఫ్ కార్బ్ బెడ్ వరకు ఉంటుంది. థిక్ వీల్ ఆర్చెస్ చూడొచ్చు మీరు బేస్ మోడల్ అయినా, కాకపోతే మీకు అలాయ్ వీల్స్ రావు, స్టీల్ వీల్స్ వస్తాయి విత్ సిల్వర్ వీల్ కవర్స్తో పాటు చూడొచ్చు. వీల్ క్యాప్స్ అంటాము, మహేంద్ర లోగో వీల్ క్యాప్స్ పైన ఉంది. సిల్వర్ ఫినిష్ కూడా బాగానే ఉంది. మనకు స్టీటెక్స్ టైర్స్ ఇస్తారు. మీకు సెక్షన్ కూడా కాస్ట్ కటింగ్ 235, 65, 17 inches 100 MRF ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ఉన్నాయి. ఫ్రంట్లో మీకు డిస్క్ బ్రేక్ వస్తుంది. ఇంకా ఫ్రంట్లో మనకు మ్యాక్ పర్సన్ స్టాండ్ ఇండిపెండెంట్ విత్ FSD అండ్ స్టెబిలైజేషన్ బార్స్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. అలాగే ఫ్రంట్ ఫెండర్స్ అనేవి ప్లెయిన్గా ఉన్నాయి. ORVMs అనేవి బ్లాక్ ఫినిష్లో చేశారు, కాంట్రాస్టింగ్లీ బ్లూ కలర్లో కనిపించట్లేదు. కానీ అలాగే మీకు బ్లింకర్ కూడా ఉంది, ఇండికేటర్. కానీ ఎలక్ట్రిక్ అడ్జస్ట్ ఉంది, కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ కాస్ట్ కటింగ్లో తీసేశారు. బ్లాక్ రూఫ్తో వస్తుంది. బేస్ మోడల్ అయిన డ్యూయల్ టోన్ వస్తుంది. సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉన్నాయి. హై గ్లాసీ ఫినిష్ B పిల్లర్స్ ఎక్కడ కూడా మనకు బేస్ మోడల్లో అనిపించట్లేదు. ఒక బెల్ట్ లైన్ అనేది మనకు రబ్బర్ ఫినిష్లో వెళ్ళింది, క్రోమ్ ఇచ్చుంటే అది కూడా బాగుంటుండే. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి, కాకపోతే మనకు ఆటో ఫోల్డింగ్ అనేది ఏదైతే టాప్ మోడల్ లగ్జరీలో వస్తుందో అలా రాదు మనకు. అండ్ రేర్లో కూడా మీకు డ్రమ్ బ్రేక్ కాకుండా డిస్క్ ఇస్తున్నారు, అంటే మనకు స్టాపింగ్ పవర్ చాలా బాగుంటుంది. రేర్ సస్పెన్షన్, మల్టీ లింక్ ఇండిపెండెన్స్ విత్ FSD స్టెబిలైజేషన్ బార్స్తో మనకు రేర్ సస్పెన్షన్. సో ఈ కార్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఇది మోనోకో చాసిస్ పైన బిల్డ్ అయింది, బాడీ ఆన్ ఫ్రేమ్ కాదు. సైడ్ డోర్ క్లాడింగ్స్ థిక్లీ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ. ఇది ఓవరాల్గా బేస్ మోడల్ యొక్క సైడ్ ప్రొఫైల్ కనుక చూసాను ఇలా అయితే కనిపిస్తుంటుంది. సేమ్ టాప్ మోడల్ లానే లుక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, బేస్ మోడల్ రేర్ ప్రొఫైల్ని చూస్తే మనకు సెంటర్ టైల్ గేట్లో ట్విన్ పీక్ బటర్ఫ్లై లోగో క్రోమ్ ఫినిష్లో ఉంది. మనకు రివర్స్ కెమెరా ఒకటి మిస్ అవుతుంది. టైల్ ల్యాంప్స్ అనే స్ప్లిట్ వై షేప్ యారో ఆఫ్ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు. DRL LED, బ్లింకర్స్ కూడా LEDs ఉన్నాయి, కానీ రివర్స్ లైట్ స్టాప్ ల్యాంప్ బల్బ్స్గా ఉన్నాయి. XUV 700 బ్రాండింగ్ రైట్ సైడ్ టైల్ గేట్లో ఇస్తున్నారు మనకు టాప్ మోడల్ లానే. బాడీ కలర్ బంపర్స్ ఉన్నాయి, రిఫ్లెక్టర్స్, ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి రివర్స్లో.
అండ్ ఆల్సో మనకు పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి కానీ రివర్స్ కెమెరా మిస్ అయింది. ఇక్కడ చూడండి మీరు. సో ఎంఎక్స్ ఇది డీజిల్ 2 వీల్ డ్రైవ్ 7 సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రాశారు. రేర్ కెమెరా మిస్ అవుతుంది. ఫ్యూచర్స్లో మనకు వైపర్ మిస్ అయింది, వాషర్ మిస్ అయింది, డిఫాగర్ మిస్ అవుతుంది. కంప్లీట్ బేస్ మోడల్ కాబట్టి ఏమీ రావు. కాకపోతే స్పాట్స్ విత్ స్పోర్టీ స్పాయిలర్ మాత్రం ఇస్తున్నారు బేస్ మోడల్. ఇవ్వాల్సింది మాత్రం ఇవ్వలే. ఐమంటెడ్ స్టాప్ ల్యాంప్తో స్ట్రూప్ అండ్ టాప్ స్టెబీ యాంటీనా ఉంది. రండి మరి ఒకసారి ఇంకా బూట్ స్పేస్ అనేది చూద్దాం. బూట్ లీడ్ అంటే మనకు టెయిల్ గేట్ లీడ్ ఏదైతే ఉందో మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ రాలేదనుకోండి. ఇది 7 సీటర్ కన్ఫిగరేషన్ కాబట్టి బూట్ అయితే అంత ప్రాక్టికల్గా ఉండదు. 5 సీటర్ తీసుకోవచ్చు మీరు ఎంఎక్స్ బేస్ మోడల్ కూడా. సో ఇప్పుడు ప్రస్తుతానికి 240 లీటర్స్ అంటారు కానీ అంత అయితే ఉండదు బూట్ స్పేస్. సో చిన్న హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి సీట్ సపరేట్ చేసిన తర్వాత థర్డ్ రోవి. ఇక్కడ చూస్తే మనకు హుక్ టైప్ ఇస్తున్నారు, సీట్ బెల్ట్స్ ఉన్నాయి. దీని కింద మనకు స్పేర్ వీల్ రిమూవ్ కోసం స్టూల్ కిట్ అంతా కూడా నీట్గా ప్లేస్ అనేది చేశారు. వార్నింగ్ ట్రయాంగిల్ అంతా కూడా సపరేట్ స్టోరేజ్ స్పేస్ లాగా ఎక్కడిదక్కడ ఇచ్చారు. ఇది చాలా బాగా నచ్చిన డిజైన్. రెస్ట్ ఆల్ ఇక్కడ మనకు బాక్సెస్ టైప్ ఫ్యూజ్ బాక్స్ ఇస్తున్నారు. 50-50 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి థర్డ్ రోవి. అండ్ మాన్యువల్గానే క్లోజ్ చేసుకొని నీట్లీ ఇన్సులేషన్ ప్లాస్టిక్ చేశారు. హోల్డర్ టైప్ కూడా ఉంది. స్పేర్ వీల్ అండర్ బాడీలో ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను. ఇంకా ఇంటీరియర్ వెళ్దాం. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి బాడీ కలర్లోనే. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ బేస్ మోడల్ ఎంఎక్స్ మీకు ఐవరీ బీచ్ ఫినిష్ విత్ బ్లాక్ ఇంటీరియర్ ఫ్యాబ్రిక్ అపోలిస్టీ సీట్ కవర్స్ ద్వారా ఉంటుంది. నా డోర్స్ ఆర్ వైడర్ ఓపెనింగ్గా ఉన్నాయి అండ్ డీసెంట్ గ్లాస్ ఏరియా. కాకపోతే టాప్ మోడల్ లాంటి లగ్జరీ టచెస్ సాఫ్ట్ మెటీరియల్స్ ఉండవు. ఎవ్రీవేర్ మనకి డీసెంట్ ప్లాస్టిక్స్ అండ్ హార్డ్ ప్లాస్టిక్స్ కనిపిస్తాయి. బ్లాక్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్ ఇంటీరియర్. పవర్ విండోస్ ఆల్ ఫర్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి బేస్ మోడల్లో. హోల్డర్ ఇక్కడంతా ప్లాస్టిక్సే. సిల్వర్ హ్యాండిల్ ఇస్తున్నారు. పాకెట్ స్టోరేజ్ స్పేస్ డీసెంట్ ఇనఫ్. స్పీకర్స్ అనేవి 4 మాత్రమే వస్తాయి. ట్విట్టర్స్ ఏం రావు. కనిపిస్తున్నాయి స్పీకర్స్. థర్డ్ రో యొక్క కంఫర్ట్ నేను చాలాసార్లు చూపెట్టాను. సేమ్ హెడ్ రూమ్ వస్తుంది ప్లెంటీ ఇనఫ్. కానీ అండర్ ద సపోర్ట్ అడిక్వేట్గా డీసెంట్ నీ రూమ్తో పాటు ఉంటుంది. మీరు చూస్తేను 50-50 స్ప్లిట్ సీట్స్ అడ్జస్టబుల్ అడ్రస్ ద్వారా. కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే స్కార్పియో కంటే ఏసీ వెంట్స్ ఉన్నాయి. బ్లోవర్ కంట్రోలర్, 12 volts పవర్ సాకెట్, కప్ హోల్డర్ ఉన్నాయి థర్డ్ రో వాళ్ళకి. బోత్ ద సైడ్స్ ఏసీ వెంట్స్ ఉన్నాయి అండ్ బోత్ ద సైడ్స్ కప్ హోల్డర్. స్పీకర్స్ అయితే రావు. మీరు మళ్ళీ మ్యూజిక్ సిస్టమ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ గ్లాస్ ఏరియా కూడా డీసెంట్గా ఉంది. ఫోల్డబుల్ హోల్డర్స్ చాలా ప్రాక్టికల్. స్కార్పియో ఎన్ కంటే కూడా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఇన్నోవా క్రిస్టా అంత ప్రాక్టికల్గా ఉంటుంది థర్డ్ రో XV700లో. ఒకసారి మనం సెకండ్ రో కంఫర్ట్ ఎలా చూద్దాం. 60-40 స్ప్లిట్ సీట్స్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీగా ఉంటాయి సీట్ కవర్స్ అనేవి చూస్తే. అండ్ అయితే సపోర్ట్ కూడా బాగానే ఉంది చూసాను. డీసెంట్ నీ రూమ్ దొరుకుతుంది మనకు స్కోప్ డోర్ సీట్స్ ఉన్నప్పటికీ. అండ్ డీసెంట్ లెగ్ రూమ్. అలాగే మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్ చూడొచ్చు. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ 5.7 హైట్ ఇక్కడికి ఉంది. ఫోల్డబుల్ హోల్డర్స్ ఉన్నాయి, హుక్స్ ఉన్నాయి. సన్ రూఫ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. వైట్ ఎల్ఈడి క్యాబిన్ లైట్ ఇస్తారు. గుడ్. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. సెంటర్ హెడ్ రెస్ట్ ఫిక్స్డ్గా ఉంది చూడొచ్చు. అట్లీస్ట్ ఇస్తున్నారు. సెంటర్ ఆమ్రెస్ట్ కూడా ఉంది ట్విన్ కప్ హోల్డర్స్ తోటి. గుడ్. అండ్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ ప్యాటర్న్ అనేది బ్లాక్ ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్ ఉన్నాయి. ప్యాటర్న్ ఇలా ఉంటుంది. కుషనింగ్ అంతా బాగానే ఉంది. ఐసోఫిక్ చేల్సీస్ మౌంట్స్ కూడా ఉన్నాయి. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. 2 ఏసీ వెంట్స్ ఉన్నాయి. టైప్ సి పోర్ట్ ఉంది. డాష్ ఇలా కనిపిస్తుంది. టచ్ స్క్రీన్ కూడా వస్తుంది. ఎంఎక్స్ బేస్ మోడల్ నుంచి డిజిటల్ క్లస్టర్ వస్తుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవు. 2 ఎయిర్ బ్యాగ్స్ చేశారు. టాప్ మోడల్లోనే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. కానీ బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్లీ చేసి ఉండి ఇంకా బాగుంటుండే. వాల్యూ ఫర్ మనీ సేఫ్టీలో ఇంకా బాగుంటుండే. బట్ అట్లీస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అయితే నేను సాటిస్ఫై అయితే అయ్యాను. రండి ఒకసారి ఫ్రంట్ నుంచి చూద్దాం. సో ఫ్రంట్ ఫీల్ అనేది మనకు చాలా ప్రీమియంగా ఉంటుంది. మెర్సిడీస్ లాంటి డిజైన్స్ ఉన్నాయి. మన ఇండియన్ మెర్సిడీస్ అనొచ్చు దీన్ని. సో సేమ్ డోర్స్ నుంచి సేమ్ అవే డిజైన్ స్పీకర్స్ ఉంటాయి. ఫ్రంట్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా బకెట్ హగీ సీట్స్గా ఉంటాయి. మనకు ఫ్యాబ్రిక్ పాలిస్టర్లో ఉన్నాయి లెదర్ లేకుండా. మనకు డాష్ లేయర్ కూడా 3 లేయర్స్గా తీసుకున్నారు. ఇక్కడ ఐవరీ ఫినిష్ ప్లాస్టిక్లో, ఇక్కడ ప్లాస్టికే, ఇక్కడ సిల్వర్ ఫినిష్ తీసుకున్నారు. గ్లో బాక్స్ వచ్చే వరకు మనకు డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. ఎక్స్ట్రా ఒక కంపార్ట్మెంట్ స్టోరేజ్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాట్స్ అయితే లేవు ప్రస్తుతానికి. మరి డెలివరీ టైం ఇస్తారు చూడాలి. మరి సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఇప్పటికీ బేస్ మోడల్ అయితే మనకి కేవలం 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. ఏబిఎస్ ఉంటుంది, సెంటర్ లాకింగ్ ఉంది, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, ఇంజన్ ఇంబాజిలైజర్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, చైల్డ్ సేఫ్టీ లాక్, చైల్డ్ సీట్స్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్. అలాగే మనకు యాంకర్ పాయింట్ చైల్డ్ సీట్స్ ఉన్నాయి, సెంటర్ లాకింగ్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి, యాంటీ థీఫ్ ప్లస్ డివైజెస్ ఉన్నాయి, ఇంజన్ ఇంబాజిలైజర్, చైల్డ్ లాక్స్. ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే స్టాండర్డ్లీ అయితే వస్తాయి మనకు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గ్లోబల్ ఎన్కాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ కూడా గెలుచుకుంది ఈ కార్. డ్రైవర్ సైడ్ నుంచి డాష్ లేఅవుట్ డిజైన్ ఇలాగా, డోర్స్ నుంచి సేమ్ డిజైన్స్ కానీ బ్లాక్ ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్, ఆల్ ఫర్ పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓవర్ వేమ్స్ ఉన్నాయి కానీ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఒక్కటి మిస్ అయింది. పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్పీకర్ స్టాండర్డ్ 4 ఉంటాయి. డ్రైవర్ సీట్ కూడా మాన్యువల్గా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే రియల్లీ గ్రేట్ అని చెప్పి బిగ్ థమ్స్ అప్ చెప్తున్నాను. ఫ్రంట్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మనకి చూస్తేనే అర్థమవుతుంది. స్టీరింగ్ వీల్ నార్మల్గా ఉంటుంది. ఇక్కడ మనకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ రాదు, ఆటో స్టార్ట్ స్టాప్ వచ్చింది. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ మాన్యువల్గా చేసుకోవచ్చు. లైట్స్ కంట్రోల్, 3 పెడల్స్ ఉన్నాయి, ఓన్లీ మాన్యువల్ వస్తుంది బేస్ మోడల్. సో పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ రాదు, కీ ద్వారానే ఎంట్రీ చేయాలి. లాక్ అండ్ అన్లాక్ 2 పని చేస్తే బూట్ ఓపెనింగ్ ఉండదు.
మనకు బటర్ఫ్లై లోగో బ్యాక్ సైడ్. సో ఇలా మనకు మాన్యువల్గానే ఇగ్నిషన్ ఆనింగ్ ఉంటుంది, పుష్ బటన్ అనేది మిస్ అవుతుంది. రండి లోపల కూర్చొని ఒకసారి మనం టెక్ కనెక్ట్ కీ ఫీచర్స్ కంఫర్ట్ చూద్దాము. సో ఫస్ట్ మనకి డాష్ లేఅవుట్ ఇలా ఉంది. వెహికల్ ఆన్ చేయగానే మీకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్, సో ట్యాక్ ఆన్ స్పీడ్ అనలాగ్లో వస్తుంది, సెంటర్లో చిన్న డిజిటల్ వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ కూడా ఒక చిన్న 18 టచ్ స్క్రీన్ మనకి స్టాండర్డ్లీ కంపెనీ ఫిటెడ్గా ఉంటుంది. ఓన్లీ ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది, యాపిల్ కార్ప్లే ఉండదు. రేడియో, బ్లూటూత్, యూఎస్బీ, ఎకో సెన్స్ ఉంటుంది. సో పైన మీకు షార్ట్ కట్స్లో యూస్ చేసి మై డ్రైవ్, యూఎస్బీ, బ్లూటూత్ పాడ్, ఆండ్రాయిడ్ ఆటో ఇవే ఉన్నాయి. వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, అది కూడా వైర్లెస్ కాదు. అండ్ టచ్ రెస్పాన్స్ డీసెంట్గా ఉంది. జనరల్ సెట్టింగ్స్, డిస్ప్లే ఇవన్నీ జనరల్లో మళ్ళీ మనకు లాంగ్వేజెస్ కానీ డిస్ప్లే, డేట్ అండ్ టైమ్, ఆడియో, ఫోన్, ఎకో సెన్స్ ఇంతే. మనకు టచ్ రెస్పాన్స్ డీసెంట్గా ఉంది. సింపుల్ ఇంటర్ఫేసే అట్లీస్ట్ ఇదైనా ప్రొవైడ్ చేసిన. మనకు రివర్స్ కెమెరా అయితే లేదు మనకు. సో రివర్స్ కెమెరా చేసినా కూడా జస్ట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు బీప్స్ ద్వారా సెన్సార్స్ అని చెప్తుంది. బేస్ మోడల్ అయినప్పటికీ సెంటర్లో డిజిటల్ వస్తుంది. ట్యాక్ అండ్ స్పీడ్ అనలాగ్లో మాల్ ఫంక్షన్ ఇండికేషన్ ద్వారా మీకు లొకేషన్ నావిగేషన్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి. సో సెట్టింగ్స్ కూడా చూపిస్తాను మళ్ళీ తర్వాత. మళ్ళీ మనకి హిస్టరీ చెప్తుంది, డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే ట్రిప్ బి ఇన్ఫర్మేషన్ అండ్ దాంతోపాటు డేట్ అండ్ టైం చూపిస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూడొచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మనకు సో ఇక్కడ సెట్టింగ్స్ వెళ్ళొచ్చు. మళ్ళీ ఫ్యూయల్ ఎకానమీ, డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్, ఎకో సెన్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ మనకు డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్లో పవర్ అండ్ టార్క్ అనేది కూడా చెప్తుంది మనకు వెహికల్ ఇన్ఫర్మేషన్లో. అండ్ లొకేషన్, సెట్టింగ్స్లో వెళ్తే మళ్ళీ మనకు డిఎఫ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, ఆన్ అండ్ ఆఫ్ క్లాక్, సౌండ్ టైప్, రీసెట్స్ ఇవన్నీ కూడా అట్లీస్ట్ మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. అట్లీస్ట్ బేస్ మోడల్లో ఇన్ననే ఇస్తున్నారు మనకు. నెక్స్ట్ మీకు సెంటర్ కన్సోల్లో డాష్ లేఅవుట్లో మనకు హారిజాంటల్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది మనకు. మాన్యువల్ ఏసీ ఉంటుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ రాదు. ఇక్కడ మనకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్స్, ఆన్ అండ్ ఆఫ్, సీట్ బెల్ట్స్, హ్యాజర్ లైట్ స్విచ్ ఉంది సెంటర్లో. అలాగే హోమ్ బటన్ ఇన్ఫర్టైన్మెంట్ది. అలాగే మీకు డిఫాగర్. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్గా ఉంది, వైర్లెస్ ఛార్జర్ రాదు. అండ్ దీని కింద మనకు ఒక యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది. మొబైల్ స్టోరేజ్ స్పేస్ ఉంది. స్టైలిష్ 5-స్పీడ్ గేర్ లివర్ ఉంది. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, క్రోమ్ టిప్, కొంచెం కప్ హోల్డర్స్, కీ హోల్డర్, ఆర్డర్ ప్లాస్టిక్, ఆమ్రెస్ట్తో పాటు స్టోరేజ్ స్పేస్ చాలా ప్లెంటీగా అయితే ఉంది ఆమ్రెస్ట్లో. స్టీరింగ్ వీల్ కూడా నార్మల్ రెగ్యులర్ స్టీరింగ్ వీల్ వస్తుంది బటర్ఫ్లై లోగో ద్వారా. కొంచెం సాఫ్ట్గా ఉంది, మరీ ప్రీమియం కాకుండా. ఇక్కడ మనకు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఆడియో ఉన్నాయి, కానీ క్రూజ్ కంట్రోల్ మిస్ అవుతుంది బేస్ మోడల్లో. ప్లెయిన్ డాష్ డిజైన్. సబ్వూఫర్ అనేది డమ్మీ ఇస్తారు మీకు. ఓన్లీ 4 స్పీకర్స్ వస్తాయి. మాన్యువల్ డిమ్మింగ్ IRVM ఉంది. ఎల్ఈడి క్యాబిన్ లైట్స్ ఉన్నాయి, వైట్ ఎల్ఈడి క్యాబిన్ లైట్, బ్లూటూత్ స్పీకర్ మైక్స్ ఉన్నాయి. ప్రాపర్ 7-సీటర్గానే చూడొచ్చు మనకు బేస్ మోడల్ ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ వ్యానిటరీ మిర్రర్ ప్యాసింజర్కి ఉంది. డ్రైవర్ సైడ్ వచ్చే వరకు టికెట్ హోల్డర్ అయితే అట్లీస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఇంటీరియర్ ఆఫ్ MX డీజిల్ యొక్క బేస్ మోడల్ది 7-సీటర్. రెండు ఒకసారి బయటికి వెళ్ళిపోయి మనం ఇంజన్ గురించి కూడా మాట్లాడతాం. సో బేస్ మోడల్లో 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. హుడ్ ఓపెన్ చేయడం నార్మల్, కూడా ఫిట్ అండ్ ఫినిష్ డీసెంట్గా ఉంది. పెట్రోల్ ఆర్ డీజిల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీరు బేస్ మోడల్ నుంచి. మహీంద్రా కార్స్ అన్నింటిలో నచ్చే సేఫ్టీ ఫీచర్ ఏంటంటే హుడ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఆటోమేటిక్గా హజార్ లైట్ ఆన్ అవుతుంది. అంటే హైవేలో మీకు ఇంజన్ ప్రాబ్లం వచ్చినప్పుడు హుడ్ ఓపెన్ చేస్తారు కదా, సేఫ్టీలో హజార్ లైట్ ఆన్ అవ్వడం మంచిదే. సో ఇది హుడ్ అయితే చాలా హెవీగా ఉంది చూడొచ్చు. ఇది డీజిల్ ఇంజన్, హెమ్ హవక్ CRDI డీజిల్ ఇంజన్ అంటారు దీన్ని. 2198cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 4 సిలిండర్స్, 16 వాల్వ్స్ ఉన్నాయి. 152 bhp పవర్ తీస్తుంది. 360 Nm టార్క్ బేస్ మోడల్లో. అదే మీరు టాప్ మోడల్స్లో డీజిల్ తీసుకుంటే 182 bhp పవర్, 450 Nm ఆఫ్ టార్క్. ఇది ఒక కాస్ట్ కటింగ్ పవర్ ఉంటుంది. 6-స్పీడ్ మాన్యువల్ మాత్రమే వస్తుంది మీకు బేస్లో. ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 16 వరకు ఇస్తుంది. టాప్ స్పీడ్ 190 వరకు వెళ్తుంది. ఇన్స్టాలేషన్ కూడా ఉంది ఫుడ్ లోపల. BS6 phase 2 ఇంజన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. డ్రైవ్ మోడ్స్ అనేవి లేవు మీకు. ఇందులోనే మనకు బేస్ మోడల్ MXలో పెట్రోల్ కూడా చూస్ చేసుకోవచ్చు. Stellan TGDI పెట్రోల్ ఇంజన్, 2000cc డిస్ప్లేస్మెంట్లో, ఇన్లైన్ 4 సిలిండర్స్, అది కూడా 16 వాల్వ్స్, టర్బో చార్జర్తో వస్తుంది. అది పవర్ ఎక్కువగా ఉంటుంది. 197 bhp పవర్ తీస్తుంది. బేస్ అయిన టాప్ అయినా 380 Nm ఆఫ్ టార్క్, సేమ్ బేస్ అండ్ టాప్కి. అది ఓన్లీ 6-స్పీడ్ మాన్యువల్, అది కూడా బేస్ మోడల్లో. ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 13 అంటారు, బట్ రియల్ వరల్డ్లో మీకు తెలిసి ఉంటుంది. టాప్ స్పీడ్ అది కూడా 190 వరకు వెళ్తుంది, పెట్రోల్ ఆర్ డీజిల్ రెండు కూడా. ఇంకా ఇదే XUV700 అనేది మనకు 2 సిరీస్లో వస్తుంది. ఒకటి MX, ఇప్పుడు మనం చూస్తుంది బేస్ సిరీస్లో. ఇందులో మనకి ఎలాంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉండవు. నెక్స్ట్ మనకు AX అంటే మనకు ఆడ్రోనాక్స్ కనెక్టివిటీ ఫీచర్స్, అలెక్సా అండ్ ADAS, ఈ 3 కలిపితే మనకి AX సిరీస్ అంటారు. AX అనేది ఓన్లీ మనకు MX అయిన తర్వాత టాప్ మోడల్స్లో సిరీస్ స్టార్ట్ అవుతుంది. సో XUV700 రీసెంట్గానే బ్లేజ్ ఎడిషన్ కూడా లాంచ్ అయింది, మ్యాట్ ఆరెంజ్ ఫినిష్లో. మన ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వీడియో అయిపోయినాక చూడండి. సో ఇంకా XUV700 ఒక ప్రాపర్ రైవల్స్ అనేది హ్యారియర్, సఫారీ, హెక్టర్, హల్కజర్, ఇన్నోవా క్రిస్టాకి అయితే వస్తాయి. ఇంకా XUV700 అనేది అదర్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా కూడా సేల్ అవుతున్నాయి జూన్ 2023 నుంచి. ఇంకా XUV700 అసెంబ్లింగ్ అనేది మన ఇండియాలోనే చెకన్ మహారాష్ట్ర ప్లాంట్లో జరుగుతుంది. కోడ్ వచ్చేసి W601 ఉంటుంది. XUV700 లాంచ్ అయినప్పటి నుంచి చాలా అవార్డ్స్ విన్ అయింది. అందులో 2022 ఆటో కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుంది. ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ 2022 కూడా XUV700లోనే. గ్లోబల్ ఎన్క్యాప్ సేఫ్టీ చాయిస్ అవార్డు కూడా మనకు XUV700 గెలుచుకుంది. సో దట్స్ ఇట్ గైస్, 2024 మహీంద్రా XUV700 MX
బేస్ మోడల్ రివ్యూ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇన్ తెలుగు. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. మనకి అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులేషన్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లలతో పాటు వివిసి మహేంద్ర కొత్తగూడ బ్రాంచ్ విజిట్ చేయొచ్చు. మన ఛానల్ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.